సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సహా పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయని సీఎం ఆరా తీశారు. సున్నిత అంశాలలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీస్తే టీడీపీ తరపున కౌంటర్లు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. బీజేపీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఆక్వాఫీడ్ ధరల పెంపుదల తగ్గింపు, ఫిష్ ఆయిల్ ఎగుమతుల నియంత్రణ అంశాలపై చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. సోషల్ మీడియాలో ఆగడాలు, సీదిరి అప్పలరాజు కుమారుడి అంశంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లే అంశంపై ఎంపీలు చొరవ చూపాలన్న చంద్రబాబు నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కూటమి పార్టీలతో కలిసి పనిచేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు పదవులు దక్కించుకున్న వారు కార్యకర్తలతో కలిసి కేడర్లో ఉత్సాహాన్ని నింపాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సహా పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయని సీఎం ఆరా తీశారు. సున్నిత అంశాలలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీస్తే టీడీపీ తరపున కౌంటర్లు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. బీజేపీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఆక్వాఫీడ్ ధరల పెంపుదల తగ్గింపు, ఫిష్ ఆయిల్ ఎగుమతుల నియంత్రణ అంశాలపై చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. సోషల్ మీడియాలో ఆగడాలు, సీదిరి అప్పలరాజు కుమారుడి అంశంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే అంశంపై ఎంపీలు చొరవ చూపాలన్న చంద్రబాబు నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కూటమి పార్టీలతో కలిసి పనిచేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు పదవులు దక్కించుకున్న వారు కార్యకర్తలతో కలిసి కేడర్లో ఉత్సాహాన్ని నింపాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.